టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా 5 సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. రాజీనామాల ఆమోదానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తెలపడంతో న్యాయ సలహాలు తీసుకున్న అనంతరం ఇవాళ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గత చైర్మన్ బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మరెవరూ భవిష్యత్తులో ఆటలాడకుండా బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సభ్యుల రాజీనామాల ఆమోదంతో త్వరలో కొత్త కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. ఇప్పటికే పలు పరీక్షలు పూర్తయినా టీఎస్పీఎస్సీ ఫలితాలు ప్రకటించలేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్ అబిత, టీఎస్పీఎస్సీ ద్వారా కొత్త ఉద్యోగాల భర్తీ, అదేవిధంగా ఇప్పటికే పరీక్షలు పూర్తయిన వాటి ఫలితాలు విడుదల చేయడానికి ఒక అడ్డంకి అనేది తొలగిపోయింది. కొద్ది రోజుల క్రితం టీఎస్పీఎస్సీ చైర్మన్ అదేవిధంగా సభ్యులు తమ రాజీనామాలను ఆమోదించాలంటూ కూడా గవర్నర్ కి సమర్పించడం జరిగింది. అయితే గవర్నర్ గత కొన్ని రోజులుగా దాన్ని పెండింగ్ లో ఉంచడం జరిగింది. అయితే ఫైనల్ గా దాన్ని రాష్ట్రపతికి పంపించడం, అక్కడి నుంచి రాష్ట్రపతి నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వీటికి ఫైనల్ గా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఈ రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. దీంతో కొత్త టీఎస్పీఎస్సీ సంబంధించి కొత్త బోర్డుని ఏర్పాటు చేయడానికి ఒక లైన్ క్లియర్ అయిపోయింది. ఇక ఇప్పటికే యూపీఎస్సీ తరహా పరీక్షలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడు మీడియాకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే యూపీఎస్సీ చైర్మన్ కూడా కలిసి యూపీఎస్సీ చైర్మన్ కలియడంతో పాటు ఆ విధానాలు ఎలా ఉంటాయి వాటిని అడిగి కూడా తెలుసుకున్నారు. అదేవిధంగా కమిటీకి టీఎస్పీఎస్సీలో ఉన్న కొంతమంది ఉన్నతాధికారులు ఉంటారు. వారు ఇప్పటికే యూపీఎస్సీ విధానాన్ని తెలుసుకోవడానికి కేరళకి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ ఎట్లాంటి విధానాలను, అక్కడ పరీక్షల విధానం ఎలా ఉన్నాయి దాన్ని అధ్యయనం కూడా చేస్తున్నారు. ఇక ఫైనల్ గా గవర్నర్ ఈ రాజీనామాలు ఆమోదించడం తోటి ఒక లైన్ అయితే క్లియర్ అయిపోయింది. అటు ఉద్యోగులు కూడా ఎంతో నిరాశతో ఉన్న వారికి కూడా ఒక లైన్ క్లియర్ అయిపోయినట్టుంది. ఎందుకంటే 2 సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిగా పరీక్షలు రాసిన తర్వాత 6 నెలలు అయినా కూడా ఇప్పటివరకు కూడా ఫలితాలు రాకపోవడం తోటి ఎంతో మంది దాదాపు 13,000 పోస్టులకు పరీక్షలు కూడా పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకు వాటి ఫైనల్ రిజల్ట్స్ రాలేదు. కొన్ని కోర్టులో ఉన్నాయి. కోర్టులో క్లియరెన్స్ అయిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఫలితాలు విడుదల కాలేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అటు ప్రజాభవన్ కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఇక ఉద్యోగులందరికీ కూడా గవర్నర్ టీఎస్పీ సభ్యుల రాజీనామాలు ఆమోదించడంతో వాళ్ళు కూడా కొంత ఆనందపడుతున్నారు. ఇక ఇప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త సభ్యులని సెలెక్ట్ చేసి కొత్త పాలక మండలిని కూడా, అంటే టీఎస్పీఎస్సీ బోర్డుని కూడా ఏర్పాటు చేసే తదుపరి కార్యం అనేది ఉంటుంది. ఎంత త్వరగా ఈ ప్రక్రియ అనేది పూర్తయితే మిగిలిన పోస్టుల భర్తీకి అదేవిధంగా ఫలితాల వెల్లడికి కూడా లైన్ క్లియర్ అవుతుంది. అదేవిధంగా తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరిలో మళ్ళీ ఎలక్షన్స్ కోడ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి మళ్ళీ ఆ ప్రక్రియకి కొంత అడ్డంకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపటే రాష్ట్ర ప్రభుత్వం కొత్త బోర్డుని ఏర్పాటు చేసి కొత్త సభ్యులతోటి కొత్త చైర్మన్ ని ఏర్పాటు చేసేసి ఈ ఉద్యోగాల భర్తీ అదేవిధంగా ఫలితాలు వెల్లడి కొత్త ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన కూడా నోటిఫికేషన్ సంబంధించిన ప్రక్రియను కూడా చేయాలని అటు ఉద్యోగులు తెలుపుతున్నారు. అభిత.